Oh my God, Shamala from Musapet, my husband is an alcohol addict for 30 years. When man of God prayed and prophesied, now God delivered him from the spirit of alcohol. 30 years of alcohol spirit God delivered. చెప్పమ్మా. హల్లెలూయా. ప్రేజరాలు మీకు అందరికి. వందనాలు. అన్నకు కూడా ప్రేజరాలు. నా జీవితంలో 2017లో ఏం జరిగిందంటే, ఆయన నన్ను పెళ్లి చేసుకున్న సంది కూడా తాగుడే. నాది 30 సంవత్సరాలు అయింది వచ్చి పెళ్లి. అప్పటి నుంచి, అంతకుముందు ఎప్పుడు తాగిందో నాకు తెలియదు. అప్పటి నుంచి తాగుడే. నా పెళ్లి అయిన మొదల నుంచి తాగుడే. నా పెళ్లి అయిన నుంచి 30 సంవత్సరాలు అయిండొచ్చు. అయితే నాకు పోయిన సంవత్సరం ఏం వాగ్దానం వచ్చిందంటే, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించి నీ గుమ్మంలోకి నేను ప్రవేశించదనని వాగ్దానం వచ్చింది పోయిన సంవత్సరం. అయితే నేను ఏమని ప్రార్థించిన, ఇప్పుడు దేవా నాకు ఏం కావాలంటే, మా అన్న వచ్చిన కితకి ఏమంటుండే, వీళ్ళకి చిన్న ఇల్లు ఉన్నది అంటుండే. మా ఇంటికి ముసపేటకు వచ్చిన కితకి వీళ్ళకి చిన్న ఇల్లు ఉంది. మాకు గురించి ఎన్నో సాక్ష్యం కూడా చెప్పింది ఇక్కడ. అయితే నాకు పెద్ద ఇల్లు కూడా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పెద్ద ఇల్లు అంటే 36 ఫీట్లు అంటే 36 ఫీట్ల ఇల్లు పెద్దగా ఇచ్చేసిండు. అది ఒక్కటి. మళ్ళీ తాగుడు అంటే ఎప్పటి నుంచి మొదలు నాకు తెలియదు. 30 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ నేను చూసిన తాగుడు, సిగరెట్లు, బీడీలు, సారా ఎంత భయంకరమో. ఇంట్లో పండుకునే టైంకి లేదు, తినే టైంకి లేదు, అన్నం చల్లేసుడు, ఇట్లాంటివి మా ఇంట్లో జరిగినాయి. అయితే 2017లో నాకు ఈ నెలలు వీరికి 3 నెలల ఒక్క బొట్టు కూడా తాగుతలేడు. దేవుడికి తెలిసి ఎలా మార్చాలో. 30 సంవత్సరాలుగా ఉన్న త్రాగుడిని దేవుడు తీసివేశాడు. ఇప్పుడు 3 నెలలుగా ఒక్క చుక్క కూడా తాగట్లేదు. సిగరెట్లు, బీడీలు కూడా అక్కడ ఇవ్వాలని పక్కకు తాగుతుంటే కూడా అక్కడ వండి మరేం తాగకుండా పవిత్రంగా దేవుడు చేసిండు. ఏం చేశాను నేను? మాయ చేశానమ్మా. ఏం చేశానంటావు చెప్పు. అన్న ప్రార్థించిండు, మాకు గొప్ప మేలు జరిగింది. ప్రార్థిస్తేనే మేలు జరిగిపోయిందా? హల్లెలూయా. చేసింది, చెయ్యి వేసింది నేను, స్వస్థపరిచింది ఎవరు? ఈస్ జీసస్. I just laid my hand, God did the miracle. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ సంఘంకి వచ్చి అంటుండే ఇదే ముంగళ పడుతుంది అంటుండే. ముందు పెడితే ఆయన ఇక్కడ 10 మంది ఉన్నప్పుడు మేము వచ్చిన అవతల దాంట్లో వాళ్ళకు 10 మందే ఉండ్రు, ఇక్కడ 5 మంది ఇక్కడ. ఆయన అంటుండే ఇంత రెంట్ కట్టి మనోజ్ అన్న దీన్ని ఏం పెద్దగా చేస్తాడు అంటుండే. అది నేను ఒకటే అంటుండే, మేమిద్దరమే. అట్లా కాదు, మనోజ్ అన్న చేసుడు కాక దేవుడు దాన్ని పెద్దగా చేస్తాడు. ఇది మ్యాటర్. అక్కడ దేవుడు దాన్ని విస్తారంగా చేస్తాడు, రోడ్ కాన చేస్తాడు, పబ్లిక్ చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. నువ్వు చూస్తూనే ఉండా అన్న. ఇదిగో ఈ విధంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళు కావాలండి సంఘంలో. మరి ఇంకా నేను ఇళ్ళల్లో పని చేశాను కానీ దేవునికి అన్నకి ఇంత భారమా, ఇంత చిన్నతనంలా ఇంత రెంట్ కట్టి ఇంత ఆయాస పడుతున్నాడు. నేను కూడా ఒక చేరుకో దేనికో నేను కూడా సాయం చేయాలని ఇళ్ళల్లో పని చేసి కూడా ఒక చేరు కన్నా కానీ నా చిన్న కానుక కూడా దీవించి దేవాన్ని నేను ఎప్పుడైతే ఇది ఇచ్చుడు మొదలు పెట్టినో, ఒక 70 రూపాయలన్నా దేవునికి వేసినట్లు, బిచ్చపోనికి వేసినట్లు 10 రూపాయలు వేయకుండా ఒక 70 అన్న వేయండి అని అన్న ఒకసారి చెప్పింది అవతల. అప్పటి నుంచి ఇంతవరకు నేను 100 రూపాయలు. ఇది give a clap of Jesus. God likes people like this. నేను ఒక 100 రూపాయలన్న నేను ఒక 3-4 వేలు పని చేసినప్పుడు 500 అని దేవునికి జెండా కొడితే నాకు చేతులకు ఆశీర్వాదం ఇస్తావని నేను ఉద్దేశంలో ప్రార్థించుకొని వేసినప్పుడు నాకు ఇంతవరకు కూడా ఒక గోలు కూడా నాకు తెలియదు. She doesn't know even a single pill, single medicine. ఇంకొకటి, నా కొడుకు పుట్టి నుంచి నాకు నోరు ఇలా నీళ్ళు కూడా రాకుండే. అసలు నీళ్ళు అంటే తాగితే నాకు ఇట్లా రోజుకపోయినట్టు, ఏదో ఒక బిస్కెట్ పార్లీ తింటే కూడా నీళ్ళు తాగడానికి ఇబ్బంది ఉండే. ఇక్కడ వచ్చి నుంచి అన్న 2-3 సార్లు ఇట్లా ఫోన్లో, అన్న నా నోరు ఇట్లా అవుతుంది అన్న, ఎందుకో నా నోరు ఇట్లా అవుతుంది. 12 సంవత్సరాలే మీది ఇట్లా కాబట్టి 12 సంవత్సరాల నుంచి అన్నప్పుడు అక్కడ ఒకసారి ప్రార్థన చేసి ఇట్లా ఊబి నుంచి నాకు నీళ్ళు తాగుతున్నా, అన్నం తింటున్నా, ఆకలి మంచిగా అవుతుంది, మంచిగా నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. నాకు ఇప్పటికి కూడా ఏం ఆశ ఉంటదంటే, అన్నకు ఇంత ఇబ్బంది ఉన్నది కదా, ఇంకా ఇది పెద్దగా చర్చి కావాలి, ఇది పెద్ద చర్చి కావాలి. ఇగో చిన్న చెట్టుని పెద్దగా చేసుడు, పెద్ద గొప్ప పెద్ద సంఘాలు ఉన్నాయి మస్తు, కానీ ఇది పెద్దగా చేయాలని నేను ప్రార్థిస్తాను. నా కొడుకు. హల్లెలూయా. Did you see her faith? Did
You see her faith. Wow, amazing. అక్కడ నా కొడుకు, ఆ సిద్ధు, ఆ అనసూయ కొడుకు, వాళ్ళందరూ కూడా రోజు ప్రార్థన. మనోజన్న చర్చి పెద్ద కానీ మనోజన్న చర్చి పెద్ద Hallelujah. పిల్లలు, kids are praying. Kids are praying to grow. God bless you, Amma. Saloni, come. According to the prophecy from the man of God, we got freely 15,000 rupees we got freely by his grace. ఏంటిది నాకు అర్థం కాలేదు, చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. ముందుకు రండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఆ రోజు ఇక్కడ కొత్త ప్లేస్ లో మారినప్పుడు మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. అయితే చాలా మందికి గిఫ్ట్లు వస్తాయి అది ఇది అని చెప్పి, చాలా మంది గిఫ్ట్లు వస్తాయని చెప్పానా? ఓకే. అయితే మాకు ఇంటికి వెళ్ళే వరకు 15,000 టీవీ ఇచ్చారు వాళ్ళు. 15,000 టీవీ ఇచ్చారా? వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు ఇచ్చేసి వెళ్ళిపోయారా టీవీ? ఊరికో చీపురు పనులు ఇవ్వట్లేదు ఇప్పుడు? లేదు, టీవీ గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళిపోయారు. నిజంగా? నిజంగానే. ఇస్ ఇట్ ట్రూ? అవును, ఆ రోజు చెప్పినా కదా నీకు. వావ్, 15,000 rupees టీవీ she got freely. ఇంకోటి కూడా ఉందా? అందరికి సువార్త ప్రకటిస్తున్నా నేను. వాళ్ళది కూడా సన్నిధికి వస్తాను చెప్తున్నారమ్మా. అవును. వ్యాన్లు కావాలా, లారీలు కావాలా, బస్సులు కావాలా, ఫ్లైట్లు కావాలా? నేను పెడతా. ఒక్క ఆత్మ నాకు నశించిపోవడం ఇష్టం లేదు. హల్లెలూయా. ఇంకొకటి అన్నయ్య, కమ్మలు విడిపించినాము. కమ్మలు విడిపించుకున్నాం. వా, ఏం చేస్తారు మీరు? ఇంట్లో పని చేస్తాం. ఇళ్ళలో పని. అది స్టోరీ. ఒక ఇంట్లో పని చేసే వాళ్ళని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా గొప్పగా వాడబోతున్నాడు మమ్మల్ని అందరినీ. షీఈస్ అ హోమ్మేడ్. వావ్, బట్ గాడ్ బ్లెస్డ్ హర్. హల్లెలూయా. మా అమ్మ కూడా చెవులు వినబడుతున్నాయి అన్న. చెవులు కూడా వినిపిస్తున్నాయా? వావ్, అమేజింగ్. రాసుకోవాలి. There is an end for your curse, but there is no end for your blessing. రాసుకున్నారా ప్రతి ఒక్కరు? అంటే దాని అర్థం ఏంటిదంటే, ఒక మనిషి చేసినటువంటి శాపానికి అంతం ఉంటుంది, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి అంతం ఉండనే. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ చూడండి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక మాట అంటారు. రోమిలు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఏ భేదములు లేదు, మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదములను, దేవుడిచ్చిన మహిమను వారు పొందలేకపోతున్నారు. అక్కడ సహోదరుడు ఒక మాట చెప్పారు. ఏమని? మన ప్రవక్తన బాగోలేక, లేదంటే మన క్రియలు చొప్పున. అక్కడ ఇంకో బ్రదర్ కూడా చెప్పారు, మనం చేసినటువంటి పనుల వల్ల మనకు కొన్ని ఆశీర్వాదాలు ఏమైపోతూ ఉంటాయి? దూరం అయిపోతూ ఉంటాయి. సరే, దేవుడు కూడా ఇదే విధంగా ఆలోచిస్తాడా? లేకపోతే దేవుని ఆలోచనలో ఏదైనా మార్పు ఉంటుందా? లేదా దేవుడు ఇంకేదైనా లోతుగా ఆలోచించగలడా? సరే, ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో హెచ్చుగా ఉన్నవి. హల్లెలూయా. రైట్. ఇది ఎంతమంది తెలిసి ఈ వచనం తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనిషి ఆలోచన వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. అంటే మనిషి యొక్క చిత్తము వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. ఇది ఎవరికైతే తెలుస్తుందో దేవుడు తప్పకుండా నువ్వు ఆశీర్వాదాన్ని లాక్కోవచ్చు దేవుడి దగ్గర నుంచి. హల్లెలూయా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా ఇష్టం ఆ బాబు అంటే. ఈ బాబు ఏది అడిగితే అది కొనిచ్చేస్తున్నారు. అర్థమవుతుంది అందరికి? ఏది అడిగితే అది కొనిచ్చేస్తున్నారు. బాబు ఏమో ఐస్ క్రీమ్ అడిగాడు, ఐస్ క్రీమ్ కొనిస్తున్నారు. రైట్. ఆ తర్వాత చెప్పండి, సైకిల్ అడిగాడు, సైకిల్ కొనిచ్చేస్తున్నారు. ఆడుకునే గన్ను అడిగాడు, గన్ను కొనిచ్చేసాడు. కారు అడిగాడు, కారు కొనిచ్చేసాడు. కానీ మధ్యలో ఆ చిన్న బాలుడు ఏం చేస్తున్నాడు? చిన్న తప్పులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చిన్న తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పులు చేసినప్పుడు వాళ్ళ తండ్రి ఆ బాబుకి ఇవ్వటం ఆపేస్తాడా, లేకపోతే ఇవ్వడా? అంటే ఇటు చూపుతున్నారు. అంటే ఇత్తడనా ఇవ్వడనా లేకపోతే ఏంటి? ఎంతమంది ఆ బాబు తప్పు చేసినా దేవుడు వాళ్ళ డాడీ ఇస్తాడు అంటారు? చేతులెత్తండి. రైట్. ఒక మనిషి తన సామాన్య జీవితంలో అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఎంతమంది దీనికి వేస్తుంటారు? అవునా కదా?
వారి యొక్క క్రియల ద్వారాను, ఇందాక సహోదరు చెప్పినట్టుగా వారి యొక్క క్రియల ద్వారాను, వారి యొక్క పనుల ద్వారాను, లేదా వారి యొక్క చూపుల ద్వారాను, వారి యొక్క తలంపుల ద్వారాను, లేదా వారి యొక్క క్రియల ద్వారా ఒక్కొక్క మనిషి అనేక రకాల తప్పులు చేస్తూనే ఉంటాడు. మరి ఒక మనిషి తప్పు చేసినప్పుడు పాత నిబంధన ప్రకారంగా చూసుకుంటే ఒక మనిషి గనక తప్పు చేస్తే ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది మనిషి తప్పు చేస్తే? దేవుడు పిలిచి రారా నాయనా మంచి గొప్ప పని చేసావు, నేను రాజుగా చేస్తానంటాడా? ఏమంటాడు? పాప క్షమాపణ లేదు, నీకు కేవలము శిక్షే. పాతకాలంలో చూసుకుంటే పాప క్షమాపణ అనేది లేదు. డైరెక్ట్గా తప్పు చేసావా కథం, నాశనం. మనిషి ఒక తప్పు చేసినప్పుడు మనమేమనుకుంటామంటే దేవుడు అమ్మో నాకింకా ఇవ్వడు, అమ్మో నేను తప్పు చేశాను కదా దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించడు, అమ్మో నేను పలానా తప్పు చేశాను కదా, అమ్మో ఇంకా నాకు దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడు. తప్పు అంటే వ్యభిచారమే తప్పు కాదు, తప్పు అంటే దొంగతనమే తప్పు కాదు, తప్పు అంటే చిన్న తప్పు నుంచి పెద్ద తప్పు రెండు చూసుకున్నా. చూడండి ఒక మాట చెప్తాను. ఒక బాబు పెన్సిల్ కొట్టేశాడు, తప్ప కరెక్టా? స్కూల్లో పక్కన ఉన్నటువంటి వాడు పెన్సిల్ ఈ బాబు దొంగతనం చేశాడు, దొంగిలించాడు, తప్ప కరెక్టా? సరే. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు వ్యభిచారం చేశాడు, తప్ప కరెక్టా? ఇంకొకడు ఒకని పొడి చేశాడు, తప్ప కరెక్టా? అంటే తప్పు అనేది తప్పే. అర్థమవుతుందా లేదా? పెన్సిల్ కొట్టేసినందుకు అది చిన్న తప్పు, మర్డర్ చేసినందుకు అదొక పెద్ద తప్పు. నాకు తెలిసినంత వరకు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే చిన్న తప్పుకి ఇంత, పెద్ద తప్పుకి అంత అని లేదు. తప్పు చేసావా దాన్ని దేవుడు ఏమని పిలుస్తాడంటే పాపము. దట్స్ ఇట్. ఏం చేశాడు? పాపం. అలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి పాపం చేశాడు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? అలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి పాపం చేశాడు. ఏం చేశాడమ్మా? చెప్పాలి. ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి ఒక మాట అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే అయ్యో నేను దేవుని ఎదుట నేను పాపం చేశాను కదా, అయ్యో నేను దేవుని ఎదుట ఘోర పాపిని కదా, మరి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటావా? చూడండి చాలా మందిలో ఇదొక తలంపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు చూసుకుంటే కనుక పక్కింటి ఆమె అమ్మ ఒక గ్లాసుడు పప్పు ఇవ్వా, లేకపోతే ఒక గ్లాసుడు పంచదార ఇవ్వా అంటే ఆమె ఉంచుకొని కూడా కావాలని లేదమ్మా వెళ్ళిపోవానింది అనుకో. మనసులోనేమో ఇద్దామని, కాకపోతే ఇస్తే అయిపోయిద్దని. రెండోది ఇచ్చావు కానీ మరలా తిరిగి నీకు ఇస్తో రాదో డౌటు. అందుకే దీని బదులు ఏమంటావు? లేదమ్మా నా దగ్గర లేదమ్మా సారీ అయిపోయిందంటావు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో ఒక ఆందోళన కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఒక బాధ కలుగుతుంది. ఏంటిది ఆ బాధ? ఏంటబ్బా, అయ్యో మా ఫ్రెండ్ వచ్చి కొంచెం గ్లాసుడు పంచదార అడిగిందే, నేను ఇవ్వలేకపోయానే, అబ్బా అనుకుంటావు. అనుకున్న తర్వాత పొద్దున్నే లేస్తావు. లేచిన తర్వాత మరుసటి రోజు లేచిన తర్వాత మీ అబ్బాయికి చిన్న దెబ్బ తగిలింది. ఆడుకుంటూ చిన్న మమ్మీ బ్లడ్ వస్తుంది మమ్మీ ఇక్కడ. నీ మైండ్లో వస్తుంది, ఓహో బైబిల్లో ఏమని చెప్పాడు? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా. ఇంకొక మాట చెప్పాడు, ఏమని చెప్పాడు? నీలో నీ స్నేహితులు ఎవరైనా 1 కిలోమీటర్ రమ్మంటే నువ్వు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇదేంటయ్యా దేవా నేను తప్పు చేశాను, అందుకేనేమో మా అబ్బాయి పడిపోయాడు, తోతొచ్చి తోసేసింది. అబ్బా అవును కదా అని అనుకుంటాం. ఇంకేదో జరిగింది అనుకో మీ ఆయనకి, అదిగో మీ ఆయన కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఆఫీస్కి వెళ్ళలేదు అనుకో, అమ్మా నిన్ను ఇవ్వలేదు కదా, అందుకే ఇది అంటే నేను బైబిల్ నేను పాటించట్లేదు కాబట్టి నాకు తప్పు జరుగుతుంది. అమ్మో అవునా కాదా? కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడు తెలుసా? చెప్పండి, దేవుడు ఎలా ఆలోచిస్తాడు? రైట్. బైబిల్లో ఇదే వ్యక్తి ఒక రాజు ఒక పెద్ద పాపం చేశాడు. ఎవరా రాజు? ఎవరా రాజు? దావీదు. తనకి తెలియకుండానే ఆ తప్పు చేసి ఆ పాపంలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత వెంటనే తన మొదటి భార్య అయినటువంటి ఆ భార్య కంటానికి రెడీగా ఉంటుంది. తను పాపం చేసిన వెంటనే చనిపోతాడు బాబు. అప్పుడు ఇంకా దావీదు భయం వేసేస్తుంది. ఒక సామాన్య మనిషికి ఏ విధంగా అయితే భయం వేస్తుందో అలాగే దావీదు కూడా ఇదే విధంగా భయం వేసింది. అమ్మో నేను పాపం చేశాను కదా, అయ్యో నేను పాపం చేశాను కదా, అందుకే మా బాబు చనిపోయాడు.
అనేటటువంటి బాధలో మునిగిపోయాడు. అప్పుడు వెంటనే ఒక ప్రవక్త ఉంటాడు. ఎవరా ప్రవక్త? దావీదుకి అభిషేకించిన ప్రవక్త ఎవరు? సమూయేలు ప్రవక్త. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు వెంటనే వెళ్ళి సమూయేలు ప్రవక్తని తీసుకురాని అంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ముందుకు వస్తాడు. ముందుకు వచ్చినప్పుడు అయ్యా ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే దావీదు తప్పు చేయక ముందే దేవుడు ప్రవక్తతో మాట్లాడేస్తాడు. హల్లెలూయా. వెంటనే పిలిచిన వెంటనే ఆ యొక్క ప్రవక్త మాట్లాడు దావీదుతో. అప్పుడు దావీదుకి అర్థమైంది, ఓహో ప్రవక్తకి నేను చేసిన పాపము ప్రవక్తకి ముందే దేవుడు బయలుపరిచేశాడు. ఇప్పుడు వెంటనే ప్రవక్త ఇలా కళ్ళు తెరిచి ఒక మాట అంటాడు, దావీదు నీవు ఎలా దేవునికి విరోధంగా పాపం చేసేదివి. అప్పుడు రాజు అంటాడు, అయ్యా ప్రవక్త నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాలి, ఏం చేయాలయ్యా, నాకు ఒక మార్గం చూపించు అని అన్నప్పుడు అప్పుడు సమూయేలు ప్రవక్త ఒక మాట అంటాడు, వెళ్ళి నీవు పాపరిహారం చేయి అంటాడు. అప్పుడు వెళ్ళి వెంటనే మోకరించి అయ్యా నేను చేసింది తప్పు అని బూడిద రాసుకొని గోని పట్ట కట్టుకొని కొన్ని రోజులు తిండి తిప్పలు మానేసి ఇక మోకరించి ఏడుపు మొదలు. ఇంకా అక్కడ ఒక మాట మనం చూసుకున్నట్లయితే కీర్తనలో అంటాడు, సమూయేలులో అంటాడు, ఏమంటాడంటే దావీదు మూల్గులతో దేవునికి మొరపెట్టెను అని అంటాడు. అంటే అంతగా దావీదు తన హృదయాన్ని ఎవరి ముందు వేశాడు? దేవుడు ముందు వేశాడు. చూడండి, ఇప్పుడు దేవుడు అంత గొప్ప ఘోర పాపిని క్షమిస్తాడా క్షమించడా? ఎందుకంటే దావీదుని క్షమించాడు కాబట్టి క్షమించడా అంటారా? క్షమిస్తాడా క్షమించడా? ఎంతమంది క్షమిస్తాడు అంటారు? చేతులెత్తండి. ఎంతమంది లేదండి బాబు ఆడు పెద్ద మూర్ఖుడు, పెద్ద పాపి, ఆడిని పొడిసేయాలండి, నరికేయాలండి అని అంటారా? అప్పుడు దేవుడు ఏమంటాడంటే దావీదు నువ్వెంత గొప్ప పాపం చేసావు, అయినప్పటికీ నీ బలహీనతలో నా కృప నీకు చాలును. హల్లెలూయా. నమ్మినారు గట్టిగా చెప్పండి, కొట్టాలి. పక్కన చెప్పండి, దేవుని కృప నీకు చాలు, దేవుని కరుణ నీకు చాలు, దేవుని దయ నీకు చాలు. ఈ 2018లో నీవు నీ స్వనీతి మీద, నీ సొంత కార్యాల మీద, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకు పెన్షన్ వస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకు శాలరీ పెరుగుతుంది, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను మేనేజర్ని అవుతా, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకు అది వస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటా, నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను కారు కొనుక్కుంటా అనేది పక్కన పెట్టి అయ్యా నాకు ఏదున్నా లేకపోయినా నేను నీ ద్వారా మాత్రమే ఆశీర్వదించబడతాను. వెంటనే వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దావీదుని దర్శిస్తాడు. దావీదుని దర్శించి ఒక మాట అంటాడు, దావీదు నువ్వు తప్పు చేసావు కదా, ఇక మర్చిపో, నేను నీకు ఒక నూతన జన్మనిస్తున్నాను, నూతన పునర్జన్మనిస్తున్నాను, ఇక మీదట పాపం చేయక జీవించు, నీ గర్భంలో నుంచి రాజులు మొదలవుతారు. పక్కన ఆ సింహాసనం నీ కోసమే. నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ ఈ సింహాసనం దేవుడు రాజుకి ఇచ్చాడు, మరి నాకేమిచ్చాడు? మా ఇంట్లో ప్లాస్టిక్ చైర్ కూడా లేదు, ఎన్ని రోజుల నుంచి సోఫా కొందాం అనుకున్నాను, ఒక సోఫా కాదు కదా ప్లాస్టిక్ చైర్ కూడా కొనలేకపోయా. నేను కూడా ఇలాగ బాధపడ్డాను 2 సంవత్సరాలు. అందరూ ఇలా కొత్తున్నారు, అయ్యే పాత సోఫాలు ఉన్నాయి, ఏంటి ప్రభువా అంటే దేవుడు ఒకరోజు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడారు, నువ్వు ఒక ప్రవక్తవి, యూ షుడ్ మెయింటైన్ ఎ క్వాలిటీ అన్నాడు. క్వాలిటీ అని బాగా చెప్పావే, నాకు వచ్చిన డబ్బు అంతా నేను సేవకే పెడుతున్నా కదా, నా దగ్గరే అన్నా. అంతే కదా, దేవుడు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలా వద్దా? నేను వెంటనే అయిన తర్వాత ఒకళ్ళు టక్కుమని 15,000 వేశారు. అర్థమవుతుంది లేదా? ఎవరితో మాట్లాడాడు మరి ఏమో నాకే తెలియదు, కానీ ఒక నా స్నేహితుడు ఏం చేశాడు, ఒక 15,000 అకౌంట్లో వేశాడు. వెంటనే వెళ్ళిపోయి సోఫా సెట్ కొనేసా. దాని మీద కూర్చొని ఆలోచిస్తానమాట, కాలు మీద కాలు వేసుకొని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నేను నిన్ను 2018లో రాజుగా నియమించబోతున్నాను, నేను నిన్ను రాజుగా చేయబోతున్నాను. అప్పుడు నేను అన్నాను, ఊరుకో ప్రభా మాటలు బాగానే మాట్లాడతావు. అప్పుడు వెంటనే దేవుడు కొన్ని మాటలు నాతో మాట్లాడాడు. చూడు నా కుమారుడా, చూడు బేటా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ దట్ వోంట్ వర్క్ ఫర్ యూ, బట్ వెన్ యూ వర్క్ అపాన్ మై ఎఫర్ట్స్, వెన్ యూ వర్క్ అపాన్ మై బ్లెస్సింగ్స్, దెన్ యూ విల్ బి ప్రాస్పర్డ్. అంటే ఒక మాట చెప్పారు, ఏంటిదంటే తెలుగులో, నీవు నీ కష్టము, నువ్వు నేను కొనుక్కోవాలి, నేను చేయాలి, నేను అంటే సోఫా సెట్ కొంటా నాకు 2 సంవత్సరాలు పట్టింది. పక్కన
మాటలు చెప్పండి. నీ సొంత వాటి మీద నువ్వు ఆధారపడితే దేవుడు పనిచేయలేడు. ఎప్పుడైతే చెప్పండి, ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని దేవుని దగ్గర మోకరిస్తావో, లేదా దేవుని దగ్గర కూర్చుంటావో, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నేను మరలా ఇదే మాట చెప్తున్నాను. ఈ 2018లో దావీదులాగా ఒక తప్పు చేసావా? 2017 వరకు ఒక తప్పులు చేసుకుంటూనే వచ్చావా? పక్కన ఇప్పుడు వదిలేసి అని చెప్పండి. అయినప్పటికీ ఆయన కృప మనకి చాలా. స్తోత్రములు ప్రభువా. ఇంకా 2018 సంవత్సరం అంతా కూడా రాజులైన యాజక సమూహముగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, ఇదిగో నా జనుల మీద అధిపతిగా నియమించుతారని 2 సమూయేలు 7:8 ప్రకారముగా వారి పరిస్థితులు వారు రాజులుగా ఉండాలి. వారి పరిస్థితులు వారు ప్రతి పరిస్థితిని కూడా అధిగమించే వారిగా వారు ఉండాలి ప్రభువా. వారి కష్టాల్లో, వారి శ్రమల్లో ప్రభువా జయమును పొందుకొని గొప్ప రాజులుగా వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. వారిని ప్రభా ఈ సంవత్సరంలో మీకు మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. లేమిని తీసివేసి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప, మరి ముఖ్యంగా నీ కృప తలల మీద చేతులు వేసుకున్న ప్రతి ఒక్కరి మీద ఈరోజు నీ కృపను, అపరిమితమైన కృపను, ఇదిగో నాశనము లేనటువంటి కృపను ఇప్పుడు అందరి మీద ప్రవచిస్తున్నాను. ఇప్పుడు 2018లో గొప్ప మేలు పొందుకోవాలయ్యా. గొప్ప కార్యాలు చూడాలయ్యా. సాతాన్ని వెళ్ళకొట్టాలి. గొప్ప కార్యములు మీరు అనుభవించి ఈ 2018లో దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రవచనాత్మక దేవుడు చెప్తున్నాడు, ప్రతి నెల ఒక్కొక్క అద్భుతం నేను చేయబోతున్నాను. ప్రతి నెల సాక్ష్యాలు నువ్వు చెప్పబోతున్నావు. ప్రతి నెల నేను అద్భుతాలతో నేను నింపబోతున్నాను. దినదినము ఆయన కార్యములు నీ జీవితంలో నూతనమవుతున్నాయి. మరి ముఖ్యంగా దావీదు నుంచి మాకు ఈరోజు సింహాసనం ఎక్కించినందుకు వేలాది వందనాల స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్పెషల్ ఆఫరింగ్ అంటే 500 ఇచ్చాను. స్పెషల్ ఆఫరింగ్ ఇచ్చా 500 ఇచ్చా. ఏమేంటి? అంటే నాకు 11,000 సాలరీ ఉంటే ఇప్పుడు 13,000 వస్తుంది. ఒక్క 500కి ఎంత పెరిగిందమ్మా? 2000 పెరిగిందా? God bless you, wonderful testimony. మా బాబుకి ఫస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్లో ప్రేయర్ చేసింది. ఏంటి ప్రాబ్లం? జాబ్ గురించి ప్రేయర్ చేసింది. చేసిన తర్వాత సెకండ్ వీక్ ఇంటర్వ్యూ వేయడం, థర్డ్ వీక్ జాబ్ వచ్చింది. థర్డ్ వీక్ జాబ్ వచ్చేసింది. ఏం జాబ్? బెంగళూరులో ఏదో జాబ్. మొత్తం ఎంత? 50,000 మంత్లీ. జనరల్ ఫస్ట్ జాబ్ పాటలు మొదలైపోయినాయి అంటే ఇది కన్ఫర్మేషన్. హల్లెలూయా, దిస్ ఇస్ ఎ కన్ఫర్మేషన్. మీ అబ్బాయి పేరు వంశీకృష్ణ అనే దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఇంకా అనేకముగా ఇచ్చే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ వంశీకృష్ణ. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా బాబు మెకానికల్ ఇంజనీర్ టూర్ విజిట్స్కి వెళ్తాడు. మొన్న December 28కి ఢిల్లీకి వెళ్ళాడు. ఫ్లైట్ దిగి ఢిల్లీకి వెళ్తే ఫ్లైట్ దిగి ఆటోలో వెళ్తుండు. క్యాబ్ రాకపోతే ఆటోలో వేరే కస్టమర్ దగ్గరికి కంపెనీకి వెళ్తుంటే ఆటో స్పీడ్గా వస్తుందంటే కారు యాక్సిడెంట్ అయిపోయింది ఆటోకి. ఎప్పుడు ఇక్కడ ఇలా ప్రేయర్ రాసి బైబుల్ పెట్టుకుంటాడు బాబు బ్యాగ్లో. అయితే ఆటో 3 పంచులు కొట్టిందంట. కారు యాక్సిడెంట్లో ఆటో ట్యాబ్ అంతా ఎగిరిపోయింది. బైబుల్ బ్యాగ్ అదే కాపాడుతూ ఉంది బాబును. ఏమి కానీ బాబుకు కొంచెం బాడీ ఫేస్ అని ఆటో డ్రైవర్ మొత్తం బ్లడ్ అయిపోయిందంట. బాబు ఆటో నుండి బయటికి దుంకి వెహికల్స్ అన్నీ ఆపుతుండే. హైవే ఢిల్లీలో రోడ్ల పెద్ద మా బాబు ఆటో నుండి పైకి వచ్చేసి ప్రేరాయి ఆ బైబుల్ ఉంది. దేవా 3 పల్టీలు కొట్టిన ఆటో నుంచి లేచి వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆటో మళ్ళీ పైకి వెహికల్స్ బస్సులు ఏమైనా రాగలరు అనేసి పైకి దుంకిన మమ్మీ బైబుల్ ఏదో కాపాడింది నాకు కుమారుడు. తప్పకుండా నా సంఘం చేసే సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. ఆమె బిఆర్ ఇంజనీర్ పాప సైడ్ మీదకి మొన్న November 2కి సైడ్ మీదకి వెళ్ళేసి పాప మాదాపూర్ అక్కడ కూడా కార్లో నలుగురు వెళ్ళింది. సైడ్ చూసి 2 సైడ్ చూసి వస్తున్నట్టే గడ్డిపేట దగ్గర కారు నిలిచిన కారు పెద్ద లారీ వచ్చి కారు గుర్తేసింది. పాపున్నారు కారు
పాప ఉన్న కార్కి ఏం కాదు, గ్లాస్ కాదు అట్టాలన్నీ పగిలిపోయినాయి. ఆ లారీ ఆయన వదిలేసి వెళ్ళిపోయిండు. పాపకి ఏం కాలేదు దేవుడు, రెండు యాక్సిడెంట్ నుండి కాపాడేది దేవుడు. ప్రైజ్ లార్డ్. అంటే ఈ 2018లో కనీసం కోడి ఏక కానీ పావురు ఏక కానీ మీద పడదు. God will save you that way. Amen. Yeah, tell me what happened, sister. 31st రోజు చెల్లి ఇక్కడికి వచ్చి మీరు బ్లెస్ చేసిన కార్డు తీసుకొని నాకు ఇచ్చింది. Okay. First card. సో 31st she took and she gave me. She gave you a promise card. Yes. Okay. సో దాంట్లో మీరు బ్లెస్ చేసి ఇచ్చిన కార్డు బ్రదర్ బ్లెస్ చేశారు నేను అనేసి బ్లెస్సింగ్స్ ఇచ్చాను, కార్డ్ ఇచ్చాను. ఓకే. దాంట్లో ఉంది జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవించదము అని. జనముల ఐశ్వర్యం నీవు అనుభవించదు. ఓకే, ఏమైంది? సో ప్రాక్టికలీ లాస్ట్ January 2nd I met with an accident. Whole year I didn't have even a job. God protected me, God fed me. కానీ ఈ January 2nd I said I'm going to have wealth. I'm going to have cash. Because of that promise that you're holding. Okay. Yes. ఫస్ట్ రోజు నాకు అది వచ్చింది. సెకండ్ రోజు I went for an interview at Google and I got selected. And Google. Yes. Oh, okay. And I was paid the most. Whoever referred me, who's already an employee, తను యాక్చువల్లీ మేనేజర్కి చెప్పి ఆయన త్రూ రెఫరల్ ఇప్పించాడు బికాజ్ ఐ రియలీ నీడెడ్ అ జాబ్. కానీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందో చెల్లి వాళ్ళ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండే. సో I told I'm going inside for my interview, my round. Yeah. And they were still in prayer. I came out and I told I already got selected. Wow, hallelujah. And వాగ్దానం వచ్చిందంటే ఆమె చేతికి మన సంఘం నుంచి ఒక వాగ్దానం తీసుకెళ్ళారు. జనముల ఐశ్వర్యం నీవు అనుభవించదు అనే వాగ్దానం. And all my friends who are already working, who referred me, అందరికంటే ఎక్కువ సాలరీ నాకు దేవుడు ఇచ్చారు. ఆల్సో వన్ థింగ్ ఐ మెన్షన్, నాకు జాబ్ కావాలి అంటే రెఫర్ చేసిన అతను మేనేజర్ త్రూ రెఫరెన్స్ అంటే ఇంటర్నల్లీ హీ వాంటెడ్ మీ టు గెట్ ద జాబ్. బట్ వెన్ హీ actually called whoever took my interview, they said that this is the best person we have ever interviewed. Wow. It's Google or sub Google? It's Google. It's Google. They're Google. Yes. And ఇంకోటి ఏమంటే మేము మాకు వచ్చిన ఎంప్లాయీస్ లో టాప్ ఎంప్లాయీ అని చెప్పారంట. Give a big clap of the Jesus. Jesus, only Jesus. Wow. God bless you. Thank you. Yeah. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.